సచిన్ రామ్ ప్రతాప్ హాసిని దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం శివగాడి జిందగీ. వినయ్ రెడ్డి చందు పట్ల దర్శకుడు ఐశ్వర్య సినీ క్రియేషన్స్ పతాకంపై సింధు సూర్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ తో పాటు సాంగ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఐశ్వర్య సినీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 శివగాడి జిందగీ అనే మూవీకి నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. నా కొడుకు సచిన్ని ఈ ఫిలం ద్వారా నేను పరిచయం చేస్తున్నాను. యాక్చువల్లీ నేను కూడాను ఫస్ట్ మాట్లాడుతున్నాను స్టేజ్ పైన, పరిచయం చేస్తున్నాను అందరిది మా ఫుల్ టీమ్కి మీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఐశ్వర్య సినీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్ సింధు సూర్య గారు అండ్ కమింగ్ టు అవర్ డైరెక్టర్ వినయ్ రెడ్డి గారు. So because of him I'm here. Thank you sir, thank you very much. And our film hero Sachin garu, thank you Sachin, because మీరు చాలా నాకు ఒక ఫ్రెండ్లీ లెక్క ఉన్నారు టీంలో సెట్స్లో. కానీ థ్యాంక్ యూ సో మచ్. ఆ మీడియా పీపుల్ అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్క యంగ్స్టర్ లైఫ్లో జరిగేటువంటి ఒక స్టోరీ, లైక్ లవ్, ఫ్యామిలీ, ఫెయిల్యూర్, డ్రీమ్స్, సక్సెస్, ప్రెషర్స్ అన్నీ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ముందుగా మా వినయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. అండ్ ఎప్పటికీ ఇంకేం చెప్పలేను వినయ్ సార్ గురించి. ఇంకా ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి ముందు టీజర్, ట్రైలర్, దాని ద్వారా వినయ్ సార్ కానీ మేము కానీ ఆన్సర్ చేస్తాము. ఇప్పుడు మీ అందరికీ పాట నచ్చిందని నేను అనుకుంటున్నా. ఆ పాట కసితో రాయలే, ఖాళీ కడుపుతో రాసిన, అందుకే అట్లా వచ్చింది. అంటే పెద్దగా ఆలోచించలే, పెద్దగా రాయాలని ఏమి కూర్చోలే. పరిచయమైన మనుషులు, జరిగిన అవమానాలు, ఇవన్నీ గుర్తు చేసేసరికి వచ్చిన పాట అది. సో అట్లా అంటే ఈ సినిమాలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్, ఒక లవ్ సాంగ్ ఉంటుంది, ఇది ఒక ఎమోషనల్ సాంగ్, ఇదే ఇంకో మేల్ వర్షన్లో సాంగ్ ఉంటుంది. సో ఒక 4 సాంగ్స్ ఉన్నాయి మూవీలో. ఒకటి వింటేజ్ విలేజ్ బ్యాక్డ్రాప్ సాంగ్ ఉంటుంది. మాకు భాష కాదు వినయ్, మేము హైదరాబాద్లో ఉన్నాము. రామానాయుడు గారు మమ్మల్ని చూసుకున్న విధానం కానీ, మేము అక్కడ పెరిగిన విధానం కానీ, ఇదే రామానాయుడు స్టూడియోస్లో తెలుగులోనే మా అబ్బాయిని లాంచ్ చేయాలి, తెలుగులోనే సినిమా తీస్తాం, మేము డబ్బింగ్ కన్నడలో చేస్తాము, కన్నడలో తీసి తెలుగులో కాదు, తెలుగులో తీసి కన్నడలో డబ్ చేద్దాము అని చెప్పేసి అన్నారు. నాకు అది చాలా బాగా నచ్చింది అసలు, సీరియస్లీ. థ్యాంక్ యూ సూర్య అంకుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. డెఫినెట్గా సచిన్ అన్ని తెలుగు సినిమాలు చేస్తారు, అప్పుడు కన్నడ ప్రొడ్యూసర్లు వస్తారు. ఓకే, ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే నాకు తెలిసి అందరిని కవర్ చేశాను అనుకుంటున్నా.